అనాలిసిస్ నేను 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్. ఈరోజు చాలా రాజకీయ పరిణామాలు ఉన్నప్పటికీ ప్రధానంగా తమిళనాడులో రాజకీయం పూర్తిగా మారిపోబోతుందా అన్నట్టుగా వాతావరణం క్రియేట్ అవుతోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్న అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేయటం, కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటన చేయటం అనేది ఇప్పుడు ఒక కొత్త టర్న్ అనేది మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మనకు తెలుసు తమిళనాడులో 1967 నుంచి ద్రవిడ పాలిటిక్స్ మొత్తం రాజ్యం ఏలుతున్నాయి. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, లేదంటే అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగానే రాజకీయం మొత్తం నడుస్తుంది. బట్ టీవీకే పార్టీ విజయం సాధించడం, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫస్ట్ టైం ఆ ద్రవిడ పాలిటిక్స్ ఈక్వేషన్స్ కి విజయ్ ఒక బ్రేక్ వేయగలిగారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా రకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే అన్నామలై నేను ఆలోచన చేస్తున్నాను కొత్త రాజకీయ విధానానికంటూ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ పెట్టడం, గెలుపొందడం అనేది నాకు మరింత మంచి అవకాశం. ఎందుకంటే తమిళనాడులో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ థియరీని ప్రజలు కోరుకుంటున్నారు అనడానికి ఇది ఇండికేషను. ఖచ్చితంగా నేను ప్రజల కోసం వెళ్తా, ప్రజల దగ్గరికి వెళ్తా అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. అసలు అన్నామలై ఎంతవరకు సక్సెస్ కాగలరు? రజనీకాంత్ కాంబినేషన్ అంటున్నారు కదా, రజనీకాంత్ కలిసి వస్తే ఏం పరిణామాలు చోటు చేసుకోవచ్చు? దీని వెనక బీజేపీ ఎత్తుగడ ఏమైనా ఉందా? ఈ అంశాలన్నీ మనం మాట్లాడదాం. అంతకంటే ముందు అన్నామలై ఏమన్నారు ఒకసారి చూస్తే, కొత్త పార్టీ పెట్టనున్నట్లుగా ఆయన అనౌన్స్ చేశారు. మార్పు కోసమే బీజేపీలో చేరా, 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయి, బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. కీలకమైనది ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చే ముందు రజనీకాంత్ సలహాలు తీసుకున్నా, ఇక్కడ అండర్లైన్కి ఇది చూడాలి. ఎందుకంటే రజనీకాంత్ అన్నామలై చేతులు కలపబోతున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా, తమిళ ఐడెంటిటీని వదులుకోను, తమిళనాడు అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం, తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆశించంటే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇక్కడ అన్నామలై అనే వ్యక్తి వయసు 41 ఏళ్లే, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, 2011 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా బాగా పాపులర్ అయ్యారు. బెంగళూరు సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్గా బదిలీ అయినప్పుడు 2019లో రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఒక రకంగా తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ ఏ విధంగా చూసుకున్నా ద్రవిడ పాలిటిక్స్, ఏ మూల చూసినా ద్రవిడ పాలిటిక్స్, ఏ దిక్కు చూసినా ద్రవిడ పాలిటిక్సే. కానీ అన్నామలై భారతీయ జనతా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత, భారతీయ జనతా పార్టీకి అటాచ్ అయిన తర్వాత తమిళనాడులో భారతీయ జనతా పార్టీ విజిబిలిటీ పెరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బీజేపీ ఓట్ల శాతాన్ని 3.6% నుంచి 11% పెంచడంలో ఈయన సఫలీకృతం అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం సుమారు 3.6%. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసి 11% ఓట్లు వచ్చాయి. అలాగే నా నేల నా ప్రజలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేశారు. డిఎంకే ఫైల్స్ పేరుతో డిఎంకే ప్రభుత్వ హయాంలోని జరిగిన నిర్ణయాలు, అవినీతి అంశాలని బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీ దినకరన్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వన్ ఏకం చేయడంలో కూడా ఆయన సఫలీకృతం అయ్యారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నా డిఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తును ఆయన వ్యతిరేకించారు. ముందు నుంచి అన్నామలై తీరు ఏంటంటే, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ స్వశక్తితో ఎదగాలి, ఆ స్కోప్ ఉంది అన్నది. కానీ భారతీయ జనతా పార్టీ 2026 ఎన్నికలకు ముందు ఒంటరిగా మనం సక్సెస్ అయ్యే వాతావరణం లేదు కాబట్టి అన్నా డిఎంకేతో చేతులు కలిపి పోటీ చేసిన పరిస్థితి ఉంది. అన్నా డిఎంకేతో వెళ్ళొద్దని అన్నామలై, అన్నా డిఎంకేతో వెళ్ళాలని బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఎదురైన పొరపచ్చాల నేపథ్యంలో బీజేపీలో లేనట్టుగా అన్యమనస్కంగా ఆయన ఉన్నారు. మన ఎన్నికల ప్రచారంలో కూడా బలంగా ఆయన పని చేయలేదు. అలాగే ఆయన టికెట్ దక్కలేదు, ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. అప్పుడే కొంత ఎడబాటు ఉంది అని అందరూ అనుకున్నారు. ఈరోజు ఆయన 18 నెలల నుంచి ఒక రకంగా ఇష్టం లేని కాపురం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీతో, విభేదాలు ఉన్నాయని ఆయన అనౌన్స్మెంట్ చేసేశారు. ఇది అన్నామలై ప్రస్థానంకు సంబంధించిన అంశం. ఇక్కడ రెండోది ఏంటి, రజనీకాంత్ ఫ్యాక్టరీ తెర ముందుకు వచ్చింది. ఎందుకంటే రజనీకాంత్కి సంబంధించి